కదా, నేను అడిగితే ఇంట్లో వాళ్ళు గ్లాసు నీళ్లు కూడా ఇవ్వదా కానీ వీళ్ళ పూజా కార్యక్రమానికి నేను ఆటంకం చేసిన వాడు అవుతాను. అక్కడే కూర్చున్నాడు. బ్రాహ్మణుడు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని ఇవ్వడానికి రాగానే ఆ సమయంలో కూడా ఆ కట్టెలెమ్మవాడు గుర్తుపట్టాడు. బ్రాహ్మణ, నిన్న మొన్న చూస్తే నీవు దరిద్రంలో ఉన్నావు, నేను ధనం కలిగింది స్వామి, ఏం చేశావయ్యా అంటే బ్రాహ్మణుడు పలికాడు, అయ్యా నేను నినాదిగా సత్యాసమతం అనే కార్యక్రమం చేశాను, నాకు ఈ కలం కలిగిందని మాటపడిగాడ. ఆ యొక్క మాట వినగానే ఆ కట్టెలెమ్మవాడు కూడాను ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని చేత పట్టుకున్నాను. దేవా, నా వద్ద ఎటువంటి ధర్మం లేదు స్వామి, నీ వద్ద చేద్దామని ఆశ అయితే ఉన్నదయ్యా. కాకపోతే కట్టెలుగా ఒకటి ఉంది, ఆ కట్టె పుల్లలన్నీ కూడా పట్టణంలో అమ్మవేస్తాను, ఏ ద్రవ్యమైతే వస్తుందో ఆ ద్రవ్యంతో నీ వ్రతాన్ని చేస్తే ఆ స్వామి అని చెప్పేసి స్వామికి దండం పెట్టుకున్నాడు. ఆ తీర్థ ప్రసాదం స్వీకరించుకున్నాడు. కట్టెలు అలా చూస్తా ఉన్నాడు. కానీ ఒక కట్టెపుల్లో కూడా భేదం కావలేదు. మళ్ళా బాధలు పడ్డాడు. దేవా, నిబద్ధం చేద్దాం అనుకున్నాను స్వామి, కానీ ఉన్న కట్టెలు కూడా భేదం కావడం లేదు, ఈ విధంగా చేయాలని చెప్పేసి బాధలు పడతా ఉంటే ఆ సమయంలో కూడా ఆ యొక్క సత్యదేవుడు వాడి తలపై ఉన్న ఆ పచ్చి కట్టెపుల్లన్నీ కూడాను అష్టగంధము చెక్కలాగా మాన్పివేశారట. ఆ సమయంలో కూడా పట్టణవంతులందరూ కూడాను గంధం చెక్కల వాసన చేసేదా, వీడు నిన్న మొన్న వేప కట్టెలు 3 రూపాయలు తెచ్చేవాడు, నేనేమో గంధం చెక్కలు తెచ్చాడు, 2 రూపాయలు కూడా సరే ఇవాళ తీసుకుందామని ఆలోచన వచ్చిన వాడై ప్రతిలో